ధూమ్ధామ్ ముచ్చట్లలా ఇలా మస్తు మస్తు ముచ్చట్లయితే వాటికొచ్చిన మరి చెప్పుకుందామా ఆలస్యం చేయకుండా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట ఇక ముచ్చట్లు షురు చేద్దాం పార్రి ఆవుగాని మీ ఇంటికి యూరియా బత్తలు వచ్చినాయి అనులా ఎన్నొద్దులు అవుతుంది మీరు లైన్లలో నిలబడి నిజం చెప్తున్నా యూరియా అన్నమాట ఈయన పడితే చాలు ఒక్కొక్కలకు బీపీలు ఎత్తా అన్నాయి రేవంత్ సార్కు శాపాల మీద శాపాలు పెడుతుర్రు అగగో మీరు సుత తిడుతుర్రు అయ్యింది ప్లీజ్ దయచేసి జరసేపు తిట్ల దండకం ఆపుకోరి రేవంత్ సార్ మీద కాదు ఇంకెన్నొద్దులోలా ఈ యూరియా కష్టాలు మనకు అసలు బాయికాడికి పోవాలనా వద్దా వ్యవసాయం చెయ్యాలనా వద్దా ఏంది గోస ఏంది నరకం కాతకున్న వాడెత్తు ఏంది గోస ఏంది తన్లాట మన రైతులకు ఏంది శాపం ఎవరు చేసిన పాపం వ్యవసాయం పనులు చేసుకోవాల్సినోళ్ళు పని పాట ఈడ్చిపెట్టి ఎరువుల కోసమని రోజుల కమానం లైన్లలో నిలబడుడేంది పోలీస్ దెబ్బలు తినుడేంది చక్కెరచ్చి పడిపోవుడేంది సంచి వస్తుంది 550 సంచి వచ్చినా కానీ 300 టోకన్లు 400 టోకన్లు ఇచ్చి 150 సంచి ఇంకేది కలుపుతున్నావు ఏ పట్ల ఎవరికి ఇస్తున్నావు ఎవరికి ఇస్తుడు 300 టోకన్లు 400 టోకన్లు అవుతుడు నువ్వు 550 సంచి వస్తాయి ఎవరికి ఇస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు దొంగతనం నమ్ముకు నీకేమో అగ్రికల్చర్ మేడం ఏమో నీ ఇష్టం ఉన్నానికి 3 సంచులు రాస్తావు లేకపోతే ఒక సంచి రాస్తావు అంటే నీ ఇష్టమా నీకు ఇచ్చాలమా రైతులం పొట్టలకు వచ్చినాయి మొత్తం మీద దాకా వచ్చినాయి ఏడాలుకోవాలి ఈనాక ఏడాలుకోవాలి రోడ్ బాల్ అయితే ఆడ దొరుకుతుందంటే ఆడ దొరుకు ఉడికిపోయి లైన్ కట్టాలి ఈడో ఉంటాయి ఆడ లైన్ కట్టాలి ఇది ఏంది ప్రభుత్వం ఏంది మా రైతుల బాధ యూరియా కరువు ఇగొడుతుంది ఇగబోతుంది అనుకుంటుంటే దినదినం గండమే అవుతుంది గాని కరువు మాత్రం పోతలేదులా ఏ ఊరు చూడు ఏ సెంటర్ కాడ చూడు ఇగో గివ్వే చిత్రాలు గివ్వే బాధలు మన ఆడోళ్ళది ఇంకో గోస చంటి పిల్లలను పట్టుకొని మరచ్చి లైన్ల కాడు ఉంటురు పొద్దంతా లైన్లలున్న సూత యూరియా చేతికి అందుతుందని గ్యారంటీ సూత లేకుండా అవుతుంది 10-20 మందికి ఇచ్చి స్టాక్ లేదని బోర్డు పెడుతుర్రు ఎంత కోపం వస్తుందో చెప్పుర్రి యూరియా కోసం రైతులు రోడ్డెక్కిర్రు ధర్నాలు చేయబట్టిరు అయినా ఈ సర్కారుకు కనికరమే ఉండలేదు మరి గింత అధ్వానమా ఇగో ఇలా బాధ ఒకసారి నూరు మీరే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి రైతు నుంచే బాగుపడ్డోళ్ళు ఇలా రైతులకు నష్టం చేస్తున్నారు రైతులను కష్టపెట్టినోడు ఎప్పుడు బాగుపడడు ఎండల కూర్చుని పని చేసి ఒడ్డు ఎక్కి నాటేసి పంట పండించి అమ్మితే సగము రైతులకు వస్తున్నాయి సగం దోపిడీదారులకు దొంగలకు వస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులపై ఇంత నిర్లక్ష్య మొండి వైఖరి ఎందుకు చేస్తుంది సాగు విస్తీర్ణ ఎంత జరిగింది విస్తీర్ణ అధికారులు ఉన్నారు ఒక విలేజ్ కి ఎంత జరుగుతుంది ఒక మండలం ఎంత జరిగింది ఒక జిల్లాలో ఎంత జరిగింది విస్తీర్ణ ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఏమని చెప్తుండు యూరియా కొరత లేదు అయ్యా మేము 14 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తాం ఇంకా 20 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసే ఉంది రైతు లేని రాజ్యం లేదన్నాడు మీరు రైతులపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు మీరు ఎంపీలు ఉన్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో కొట్లాడి తెచ్చే దమ్ము లేదా మీకు మేము అడిగేది ఒకటే గత ప్రభుత్వంలో వచ్చింది యూరియా ఇప్పుడు ఎందుకు వస్తలేదు కాదు మరి గింత అధ్వానమా అసలు సర్కారు ఉన్నట్టా లేనట్టా ఓ దిక్కేమో కేంద్రమోళ్ళు యూరియా బత్తాలు బొచ్చడు పంపినమని అంటురు ఇంకో దిక్కేమో రైతులకు యూరియానే దొరుకుతలేకపాయే మరి నడిమిట్లా బత్తాలన్నీ ఎటు పోతున్నాయి ఎవరు మరిస్తారు అయితే కండ్ల ముందే బ్లాకులలో అమ్ముకుంటుంటే ఈ పోలీసులు ఏం చేస్తారు ఆఫీసర్లు ఎటు పోతాండ్రు నిజంగా మోసం అంటే మోసమే పోర్రి మన రైతులకు అంతేనా కాదా
గాని మన చదువుల మంత్రి ఎవలోల్లా ఇంకెవలు రేవంత్ రెడ్డి సారే అంటారా? కరెస్టే, బరాబరే. సారు చదువుల మంత్రిగా ఎందుకున్నాడో ఎరికేనా? తెలంగాణ చదువులను సత్తెనా చేసేతందుకు, గురుకులాలను గోసబుచ్చుకునేతందుకు, గరీబుల పిల్లలకు చదువులు దూరం చేసేతందుకు. ఆగుర్రి, ఈ నా మాటలు కావు. గురుకులం పిల్లల అమ్మ నాయనలే అంటారు. పిల్లల గోస చూస్తే మీరు సుతగట్లనే అంటారు కావచ్చు. చూడురి మరి. నిజం చెప్తున్నా, ఈ చెయ్యిపాటి సర్కారు మన గురుకులంల మీద పగబట్టినట్టే చేస్తాందోళ్ళ. ఇంట్లో అనుమానం లేదుగాక లేదు. అరెరరే, ఏందిది అసలు? పాపం గీ బుజ్జవ్వలు చూడు, భయంగా ఎంత తండ్లాడుతున్నారో, ఎంత బెంగటిల్లుతున్నారో. ఊకోరా బుజ్జి, ఊకోర్రి. ఏమైందంటారా? వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దరం గండిలా గురుకులం బడి ఉన్నది. మన ఆడవిల్లలేదే. ఈ గురుకులంలా పిల్లలను ఎలుకలు కొరుకుతున్నాయుల్లా. ఇక పెద్ద ఎలుకలాట, సుండెలుకలు సుత తిరుగుతా అన్నాయి. బుక్కులను బట్టలను నాశనం చేసుడు పక్కకు పెట్టుర్రి. పాపం పిల్లలను గోస ఉచ్చుకున్నాయి కాదు, ఈ ఎలుకలు కొరుకుతే ఇల్లు దావకాండ్ల పడ్డరు. అందరు 10వ తరగతి వాళ్ళేనాట. అంటే బుద్ధారం గండిలో ఎలుకలు ఎక్కడ ఉన్నాయమ్మా హాస్టల్లో ఈ పిల్లలందరికీ ఇట్లా కావడానికి కారణం? ఎవరు క్లీన్ చేస్తారు? మీరే కదా, మరి క్లీన్ చేసుకోవట్లేదా? ఈ ఎలుకల బాధ కొందరికి చిన్నదే అనిపించచ్చు, కానీ నాకు మాత్రం ఇది గురుకులాల నడుస్తున్న కుట్రనే అనిపిస్తాంది. ఏడాదిన్నర 2 ఏండ్ల సంధి గురుకులం పిల్లలు ఎంత గోసపడుతున్నారో చూస్తూనే ఉన్నాం. పురుగులు పట్టిన అన్నం పెట్టిర్రు, బల్లులు తిరిగిన షారు ఓసిర్రు, 100 మంది బీమార్లొచ్చి దావకాండ్ల పడ్డరు. పాము కాట్లతోని పిల్లలు కాలం సుత చేసిర్రు. సార్లు ఉండరు, బుక్కులుండయి, సౌలతులు అసలుకే ఉండయి. మాకు సార్లు కావాలే, చదువులు కావాలే, మంచి అన్నం పెట్టుర్రి అని పిల్లలే రోడ్ల మీదకి వచ్చిర్రు. పాదయాత్రలు సుత చేసిర్రు, అయినా సోయిరాలే. పిల్లల మీద కనికరం బుట్టలే, గాలికిడిచి పెట్టిర్రు. గురుకులం బల్ల అంటేనే అమ్మ నాయనలకు భయం బుట్టేటట్టు చేస్తుర్రు. అవునా కాదా? ఇక రేవంత్ సారుకు మొదటి సంధి ఈ గురుకులం బల్లను ఓర్వడన్న పేరున్నదోల్లా. ఇక సారు చెప్పే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. గురుకులాలంటేనే మన కేసీఆర్ సార్ మతికత్తడు. అందుకే దిక్కుమాల రాజకీయం కోసం ఆ బల్లనే లేకుండా చేసేటందుకు నడిమిట్ల పిల్లలను గోసవుచ్చుకుంటుర్రని జనం గరమైతుర్రోల్లా. కాళేశ్వరం ప్రాజెక్టు బేకార్ ప్రాజెక్టు, అది కూలేశ్వరం. అది అక్కడికే రాదు, నీళ్ళే అత్తలేవు, కూలిపోతుంది, కాలిపోతుంది అనుకుంటా ఓ బగ్గ రాగాలు తీసిర్రా. ఎవరో ఎరికే కదా, ఇంకెవరు? మన రేవంత్ సారే. కాళేశ్వరం మీద కండ్లమంట అన్నట్టే చూయించిండు. ఇది నా మాట కాదు, లోకమే చూసింది. కమిటీలు గిమిటీలు కేసులు సిబిఐలు అనుకుంటా ఒకరామాయణ నడిపిర్రా అసలు. ఇప్పుడేమాయే, ఆ గోదావరి తల్లే ఈ అబద్ధాలను కుట్రలను కడిగి పారేసింది. ఆగో మన రేవంత్ అన్న ముసిముసి నవ్వుకుంటా శంకుబండ ఓపెనింగ్ చేస్తాండు. ఎందుకంటారా? మన కాళేశ్వరం నీళ్లను పారిచ్చేదందుకోల్లా. కాళేశ్వరంలో నీళ్ళే లేవాయే, అది వేస్ట్ ప్రాజెక్ట్ ఆయే, బేకారదాయే అనే కదా. మళ్ళా గిదేందంటారా? గదే మరి రేవంత్ అన్న మ్యాజిక్ అంటే. మూసిని మారుతా అనుకుంటా పని ముంగట పెట్టుకున్నాడు. ఏ నోటితోనైతే కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు, గదే కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతోనే 1,50,000 కోట్ల ప్రాజెక్టును తయారు చేస్తాడట. ఇక చెప్పుర్రోల్లా. అంటే కాళేశ్వరమే లేదన్న మనిషి ఇప్పుడు ఆ నీళ్లతోనే 1,50,000 కోట్ల ప్రాజెక్టు ముంగట పెట్టుకున్నాడంటే ఇన్నొద్దులు సార్ వారు చెప్పినాయని ఉద్దరం ముచ్చట్లని సారే ఒప్పుకున్నట్టేనా కాదా? ఇంకా పేపర్ కట్టింగ్లు చూడవు ఎంత గర్వంగా పెట్టుకున్నాడో. నిజం చెప్తున్నా, ఇవి చూసినాక పొద్దుగాలనే నాకు మస్తు నవ్వొచ్చిందోల్లా. అసలు కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు నడిచినాయో మనం కండ్లారా చూసినాం, చెవులారా ఇన్నాం సూత. అసలు 94,000 కోట్ల రూపాయలతోని కేసీఆర్ సార్ కాళేశ్వరాన్ని గడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు మింగిర్రు అని టామ్ చేసే. అరే
ప్రాజెక్టు కరిసే 1,00,000 కోట్లు కాదురా నాయన అన్న సూత అవే అబద్ధాలను సాటింపేసే. ఎంక్వైరీలానే సిబిఐ విచారణలానే ఇప్పుడేమాయే మల్లన్న సాగర్ నీళ్లు ఇటు వాటికత్తా అనబట్టే. అసలైతే రేవంత్ అనే చేసిన ఈ పేరంటం మల్లన్న సాగర్ కాన్నే చెయ్యాలి. కానీ ఆడ ఎత్తే జనాల ముంగట ఇజ్జత్ పోదా? కాళేశ్వరంలో కూలిపోయిందనే అంటివి, ఇప్పుడేమో కూలిపోయిన కాడికే వచ్చి పేరంటం పెట్టుకుంటివి అని నిలదీస్తారని కావచ్చు. సారు గండిపేట కాడ ఈ ఓపెనింగ్ పెట్టుకున్నాడు. గిట్లనే అనిపిస్తుంది. మరి ఆగు, మన రామన్న ఏమంటుండో ఇన్నుర్రు మీరు. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్లు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు. అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని. ఎక్కడికి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకు నీళ్లు? అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపేమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. ఇంతకంటే అరాచకమైన, ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు. కరెస్టేనా కాదా? కాదు, ఈడ నాకు ఒక అనుమానం కొడుతుందిలా. గంత పెద్ద కాళేశ్వరం కట్టేటందుకు మన కేసీఆర్ సార్కు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎట్లయితే కావచ్చు? ఇక తిప్పి కొడితే 11-1200 కోట్లు అయితాయో కావు. కానీ 1,50,000 దాకా ఎందుకు పోయింది? అసలు ఇలా మతలబేమున్నది? 20 ఏళ్ల కింద పేపర్కు పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్లలోనేమో అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశ్యామలం చేస్తే అది స్కామ్ అట. మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతోనే అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1,100 కోట్లు 7,500 కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి. ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకేసారి 1,50,000 కోట్లు కాకుండా ముందు 7,400, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక 10,000, ఆ తర్వాత ఇంకో 20,000, ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు. ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, మూసీలోకి వచ్చేయండి, మీరు నేను 300 ఎకరాల ల్యాండ్ ఇస్తాను మీకు, అర్జెంటుగా మీరు వచ్చేయండి, అక్కడ నుంచి సంస్థను డబ్బులు తేండి పెట్టేయండి అని చెప్తున్నాడు. ఇంకోవైపు ఇదే ఏజెన్సీ, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని HMWS సిఫారసు చేసిందో ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు. మీరు రండి, ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం, మీకు ముందే ఇచ్చేస్తా, ల్యాండ్ అంతా 400 ఎకరాలు ఇచ్చేస్తా, కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత ఆత్రము? అదే ఆత్రం నీకు తులం బంగారం ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు నెలకు 2,500 మహిళలకి నీకు ఎందుకు లేదు? ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు, ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు, సీటు కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఏందంటే దొంగల ముచ్చట చెప్పుకుందాం. ఏమంటారు అలా సుత్తరా? గా దొంగల గురించి ఎందుకవా అవసరమా? ఊరన్నప్పుడు దొంగలు ఉండరా, దొంగలు అన్నప్పుడు దొంగతనాలు చేయరా అని అనేరు. కరెక్టే, మీరన్నది సుత బరాబరే. కానీ మీకు ఇప్పుడు ఉత్తపచ్చి దొంగను చూయించా. మీరు ఎన్నడూ కానీ విని ఎరగని దొంగ కానీ మీ కాడికి పట్టుకొచ్చిన వాన్ని ఓ పారి మీరు దర్శనం చేసుకునే తీరాలి. చూడుర్రి అని శకలు ఎట్లున్నాయో. ఇప్పుడు మనం హైదరాబాదులోనే ఉన్నాం, బంజారా హిల్స్ లన్నట. నడియాం రాత్రైంది. ఆగో అర్ధరాత్రి నిద్రపోని సూర్యుడు ఆటోల రానే వచ్చిండు కదా, ఏం చేస్తాడో చూడుర్రిగా. ఏం చేస్తాండంటారా? అర్థం కాలేదా? ఇక ఇప్పుడు చూడాలి మీరు.
గది సంగతి. సారు వారు కొబ్బరి బోండలు ఎత్తుకపోతుండులా కొబ్బరి బోండలు ఎవడన్నా పైసలు ఎత్తుకపోతాడు, గొలుసులు కొట్టేస్తాడు, బ్యాంకు కన్నం ఎత్తాడు. వీడేందోల్లా చిత్రంగా కొబ్బరి బోండలు ఎత్తుకపోతాడు. మా అంటే 50 రూపాయలు ఉంటది కావచ్చు కొబ్బరి బోండం. దానికోసం సపరేట్ ఆటో పట్టుకొని దాంట్లో పెట్రోల్ కొట్టించి రాత్రంతా నిద్ర ఖరాబు చేసుకొని పట్నం అంతా తిరుక్కుంటా కొబ్బరి బోండాలు ఎత్తుకపోతుండంటే వీడు ఎసొంటి దొంగనో మీరే డిసైడ్ చేయుర్రి. ఇక నేనైతే చెప్పా, చూసిండ్రా మన చుట్టుముట్టు గజ దొంగలు మంది కొంపలు ముంచటోళ్లే కాదు, గిట్లా తెలివిలేని దొంగలు చూతా మోపాయిర్రు. మన రేవంత్ అన్న మార్పు 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 తెత్తా అనే కదా, నిజంగా సారు మాట మీద నిలబడ్డాడు. మస్తు మార్పులు చేర్పులు పట్టుకరానే వచ్చిండు. జనాలు ఇంట్లుంటే వాళ్ళకు పొద్దుబోదు కావచ్చు అనుకున్నాడు కావచ్చు, అందుకే ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తెచ్చే ఉపాయం చేసిండు అనిపిస్తాంది. అరే ఏందోల్లా గట్ల చూస్తారు మీరు? నిజం అంటే సారు వారి పాలనలా రోడ్డు మీదకి రానోళ్ళు ఎవరోలా మీరే చెప్పుర్రి. ఇగో ఇప్పుడు చూడుర్రి ఇంకెవలచ్చిర్రో సీఎం సార్ను ఎట్లా సన్మానం చేస్తారు. వీళ్ళు రైతులే, రంగారెడ్డి జిల్లాల అమన్గల్ రైతులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డరు. ఓ దిక్కు యూరియా కష్టాలు చాలతలేవని ఇప్పుడు రింగు రోడ్డు మార్పులు అనుకుంటా రైతులను గిట్లా రోడ్డు పాలు చేసింది మన సర్కారు. అయితే మన రేవంత్ అన్న మార్పు తెత్తానే కదా, మార్పు అంటే ఏ పాటి మార్పు, మన తలరాతలు ఎట్లా మారుతాయో అనుకుంటా రైతులు ఓట్లేసిర్రు. కానీ సారు తెత్తనన్న మార్పు గిదే, ఉన్న పేర్లు మార్చుడు, కట్టినై గూల్చుడు, గరీబోల భూములు గుంజుకునుడు, పెద్దోల భూములు కాపాడుడు, గిదే మార్పు. ఇక మార్పు తట్టుకోలేక రైతులు గిట్లా నిరసనలు ధర్నాలు చేయబట్టిర్రు. శ్రీశైలం హైదరాబాదు పెద్ద రోడ్డు మీన 4-5 ఊర్ల రైతులు కూర్చొని ధర్నాకు దిగిర్రు. వాళ్ళ మీద గిట్ల రుబాబ్ చేసిర్రు. ఇటు మన అమీర్పేటలో సూతా గిదే కథ. హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ఈ రింగు రోడ్డు బాధితులు ధర్నాకు దిగుర్రోల్లా. ఈ మార్పు గీర్పు అనుకుంటా రేవంత్ సారు మా భూములు గుంజుకుంటున్నాడని కాండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. రైతుల తాండ్లాట గిట్లుంటే ఇటు చూడుర్రి పింఛన్ల కోసం. ఈ ముసలోళ్ళు కాలు రెక్కలు లేనోళ్ళు ఎంత తాండ్లాడుతున్నారు. పెంచిన పింఛన్లు ఇచ్చుడు కాదు కదా, ఇయ్యాల్సిన పింఛన్లు ఈ సామి అనుకుంటా కలెక్టర్ ఆఫీసుల కాడ ధర్నాలకు దిగిర్రోల్లా. ఇగో ఇది ఇప్పుడు మన తెలంగాణల పరిస్థితి. ఇప్పుడు చెప్పుర్రి, రోడ్డు మీదికి రానోళ్ళెవలోళ్ళ చదువుకనే గురుకుల పిల్లకాడికెళ్ళి 90 ఏళ్ల ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరిని ధర్నాలు చేసేటట్టు చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్నే ధర్నా చౌక్ మార్చిండు. గిట్లనే అంటుర్రోళ్ళ ఇల్లు. అయితే మీకు చెప్పుడు మర్చినా ఏందంటారా, ఒక ముచ్చట చెప్పేది ఉన్నదోళ్ళ గదే చెప్పుడు మర్చినా. మరి అట్లా మర్చిపోయి పోవుడు మంచిది కాదు కదా, ఆ ముచ్చట కూడా చూస్తే ఒక చిత్తం అవుతుంది. పారి మరి ఆ ముచ్చట ఏందో చూద్దరట గాని. ఆ ముచ్చట గీ దిక్కుమాలనోళ్ళదే. ఆగు పట్టాల మీద ఏమో కథలు పడుతుండు కదా, చూద్దాం ఏం చేస్తాడో. ఓష్ని వీడు మనిషి అనుకుంటున్నాడా బాలకృష్ణ అనుకుంటుండా అసలు, లేకుంటేంది మరి పట్టాల కింద గిట్లా వండుడేందోలా.
గిసొంటి అన్ని సినిమా కోసం మన బాలయ్య బాబు, రజనీకాంత్, జేమ్స్ బాండ్ అసంటోళ్ళు చేస్తారు. కానీ వీడు మాత్రం రీళ్ళ కోసం చేసిందట. సత్తవురా వారి సత్తవు కొంచెం అటు ఇటు అయినాయి అంటే బొక్కలన్నీ సురసురైతే కావచ్చు. అమ్మయ్య బండి వేయింది. వీడేమో పండ్లు తాండిగా ఏదో ఘనకార్యం చేసినా అనుకుంటా. ఈ సొంటోని ఏం చేయాలో మీరే చెప్పుర్రోలా దయచేసి. జర్రంతా అటు ఇటు అయితే ఎవరికి గోస? వీడేంది మంచిగా దావఖాన్ల షరీక్ అయ్యి గ్లూకోజ్ లెక్కించుకుంటా డబల్ రొట్టెలు తినుకుంటూ ఉంటాడు. కానీ తనలాట అంతా అమ్మ నాయనలకైనా అయ్యే. ఇళ్లకు ఎన్నడు సోయత్తదో ఏం పాడు. ఈ రీళ్ళకి అగ్గి పెట్ట ఈ లైకులు పాడుగాను ఏందో ఏమో పో. ఇయాల్టి దుమ్దాం ముచ్చట్లు. మరొక ఎపిసోడ్ లో మరిన్ని ముచ్చట్లు పట్టుకొని మళ్ళా కలుద్దాం. నమస్తే.